మీద ఒక్కొక్కరి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివిపించిన కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ? ఆ ఫీజులు కట్టకుండా సావగొడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? అందుకే కేసీఆర్ గారు చెప్పినారు, మీకు అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది, ఆయన జాగ్రత్తగా ఉండండి అని చెప్పినారు. ఇన్లే మనం మా సోదరుడు ఒక ఆయన కల్వకుర్తిలో నేను సర్వేకి పంపించిన, ఇది నువ్వు వినాలి చెప్పాలన్న. ఫోన్ తర్వాత చూద్దు తీయ దిక్కుమాలిన సోషల్ మీడియా. ఒక ఆయన కల్వకుర్తిలో కేసీఆర్ గారు మీటింగ్ అవుతున్నది, మనోని సర్వే సోదరుడిని పంపించిన నేను. ఇట్లా ఏమున్నది కల్వకుర్తిలో 3 తెలుసుకొని రాపో, గెలుస్తున్నామా ఏమవుతుంది. పోయి వచ్చి మీటింగ్ అయిపోయాక నాకు ఫోన్ చేసినాడు, సార్ కల్వకుర్తి ఓడిపోతుంది సార్ అన్నాడు. ఏమైంది ఎందుకు అన్న. కింద ఒక 5-6 రైతులు ఉండే సార్, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందా అంటే బాగానే ఉన్నది అన్నారు. మరి ఏంది గెలుస్తుందా జైపాల్ యాదవ్ లేదా అంటే లేదు అన్నారు. ఎందుకు అంటే 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి జరగాలి కదా సార్. అదేం డైలాగ్ రా నాయన, మంచిగా ఉన్నదని ఎవడో జడగొట్టుకుంటాడు రవి అట్లా అని చెప్పి 10 ఏళ్ళకి ఒకసారి పెళ్లి చేసుకొని మంచిగానే నడుస్తుంది అనుకో సంసారం. 10 ఏళ్ళకి ఒకసారి ఈ మొగుడు వద్దన్నది అనుకో అమ్మాయి, గట్లుంటుందా? లేదా ఈయన అన్నాడు అనుకో నాకు ఈ అమ్మాయి వద్దు నేను ఇంకొకరిని చేసుకుంటాను, అట్లుంటుందా? అరే మంచిగా నడుస్తున్నదా అని మంచిగా చూసుకోవాలి కానీ లేదు 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి అట్లుంటుందా? అంటే ఎక్కడో ఏమైపోయిందంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూడు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. కరెంట్ ఎడబోతుంది, మంచిగా అయిపోయింది. కేసీఆర్ రాకముందు కరెంట్ లేకుండా ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండు, అది పోతుందా? ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం కరెంట్ కోతలు అవుతున్నాయా లేవా? నేను అవద్దని చెప్తున్నా. మళ్ళీ రేవంత్ రెడ్డి లేకపోతే ఏమంటాడంటే వీడు లేనిది ఉట్టిస్తుండు, అంత బాగున్నది సుభిక్షంగా ఉన్నది, ఈయన లేని దుకాణం పెడుతున్నాడు, ఆయన నన్ను తిరుగుతాడు. మళ్ళీ వాళ్ళ అత్తగారులో కరెంటు కోతలు ఉన్నాయా లేవా? చెప్పురిగా నాకు ఉన్నాయా? వాళ్ళ అత్తగారులో నన్ను రుణమాఫీ అయిందా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, అయ్యా పోదాంపా నువ్వు ఏడుకోదామో చెప్పు, నువ్వు రుణమాఫీ అయిందని నువ్వు అంటున్నావు, కాలేదని నేను అంటున్నా. మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదామా లేకపోతే మీ అత్తగారు ఊరు కోదామా, యాడికోదామా పోదాం పారాబాయ్. ఒక్క ఊళ్ళోనన్నా రైతులు 100% అయిందని రాసిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకొని పీక్తా అని చెప్పిన. కదలాడు మెదలాడు బెల్లం కొట్టిన రాయిలెక్క కూర్చున్నాడు ఇట్లా. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే కాలే. అంటే ఎన్ని అబద్ధాలంటే రుణమాఫీ చేసిన అంటాడు, రైతు భరోసా వేస్తున్నాను కేరళలో పోయి డైలాగులు కొడతాడు. ఇక్కడ రైతు భరోసా లేదు, మను లేదు. రైతుకు భరోసా లేదు, రైతు భరోసా లేదు, రెండూ లేవు. కొనుగోలు చేసిన దాన్ని ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నేను ప్రవీణ్ అన్నాడా 5 నిమిషాలు మాట్లాడుకుందామని నా రూమ్లో పోయినాం. టీవీలో వస్తున్నది, నాగర్ కర్నూల్లో పెద్ద లొల్లవుతున్నది, గడబడవుతున్నది. మక్కలు కొంటలేరు, నిన్న మొన్న వర్షం పడ్డదంట, మొత్తం తడిచిపోయిందంట, ఆగమాగం. మొత్తం రైతులంతా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు, మక్కలు కొంటలేరని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మక్కలే కాదు, రాష్ట్రంలో ఈ రోజు వరకు వరి కొంటలేరు, మక్క కొంటలేరు, ఏ ధాన్యం కొంటలేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని సావగొడుతుండే, ఫోన్ చేసి ఒక్కొక్క మంత్రిని ఉరికిస్తుండే. ఇంకెందుకు తెరవలేదా మీరు, వెంటనే కొనండి, అక్కడ రంగు మారినా ఎండినా వానినా తడిచినా ఏమైనా ధాన్యం కొనండి, సీలింగ్ లేదు. ఇప్పుడు మక్కలకు సీలింగ్ పెట్టినారు, మేము గింతనే కొంటాం, పంట గింత వండితే నేను గింతనే కొంటా. నువ్వు ఏం చెప్పినావు ఎలక్షన్ల ముందు? అభయ హస్తం అని బిల్డప్ ఇస్తేవి. అభయ హస్తం మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? ప్రతి పంటకు బోనస్ ఇస్తా అని చెప్తేవి. ఇవాళ ఏమైంది మరి? 500 బోనస్ వచ్చింది ఎవరికన్నా? మొదలు వడ్లకు అన్నారు, తర్వాత లేదు సన్న బియ్యానికి అన్నాడు, దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం అన్నాడు, దానికి లేదు దీనికి లేదు. అంటే ఎన్ని రకాల మోసం అంటే అన్ని మళ్ళీ ఏదో అర్రాస్ పాట లెక్క చెప్పిండు. అత్తకు 4,000 పెన్షన్లు, కోడలకు 2,500. జర్రాగు నేను ఆడ మొత్తుకొని వీడ మొత్తుకుంటే ఎవరికి అర్థం కాదు. అత్తకు 4,000, కోడలకు 2,500, పిల్లలకు స్కూటీలు, కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా. అంటే అర్రాస్ పాట లెక్కనే పాడి, అసలు ఊర్లల్లో వాడతారు చూడు పాటలు, అట్లా వాడి ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా. మరి ఏమో 2,500. ఇంకా ఇప్పుడు అడిగినాం అనుకో ఏమంటున్నాడు, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. మన ఆదిలాబాద్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నోట్లకి వెళ్ళి రాకూడదు ఆ మాట. ఏమంటాడు, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి వచ్చిన మాట. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, 3 నెలలకు పిల్లలు పుట్టరని నాకు కూడా తెలుసు, అందరికి ఎరికే, 9 నెలలకు పుడతారు. కానీ 30 నెలలకు కూడా పుట్టకపోతే నేనేమనాలా మరి? ఏమనాలా చెప్పు మరి, ఆయన భాషలనే చెప్దాం. 30 నెలలకు కూడా పిల్లలు పుట్టలేదు కదా, ఒక పథకం అమలు అయితలేదు కదా, నేనేమనాలి మరి? ఏమనంటే బాధపడతారు మళ్ళా. కానీ నువ్వే చెప్తే ఎవడు చెప్పమనండి నిన్ను? 3 నెలలనే ఇది చేస్తా అది చేస్తా పొడి చేస్తా అడిగిరు. పాపం విలేకరులు మర్యాదగా అడిగిరు, వాళ్ళ మర్యాద కాపాడుకున్నారు విలేకరులు. ఎలక్షన్ల ముందే అడిగాను, ఏమన్నారు, ఏమయ్యా రేవంత్ రెడ్డి మరి మొత్తం శాంతాడంతా చెప్తున్నావు కథ, పైసలాడునేవా, పిండి కొద్ది రొట్టె కదా, పిండి ఎంతుంటే రొట్టెలు గన్ని అవుతాయి,
నువ్వు ఇష్టం ఉన్నట్టు నరుకుతున్నావు, మరి అడ్డం పొడువు, ఏడికెళ్ళి తెస్తావు పైసలు, ఏడికెళ్ళి ఇస్తావు ఇవన్నీ అంటే మాకు అన్ని ఎరికే. ఇంకొక డైలాగ్ కొట్టిండు ఆయన, మీకు యాదకుందో లేదో, రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అయిపోయాడు. మరి ఇప్పుడు కడుపు కట్టుకుంటే అయితలేదా? బెల్టులు దొరుకుతలేవా కట్టుకోనికే? ఏమవుతుంది రాష్ట్రంలో? ఒక్క వర్గం చెప్పండి, నువ్వు మోసం చేసింది చేయకుండా, నీ చేతిలో మోసపోకుండా ఉన్న ఒక వర్గం చెప్పు. మా ఆడపిల్లల్ని మోసం చేస్తేవి, 2,500 అంటివి, తులం బంగారం అంటివి. ఇప్పుడేమో కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, అందరినీ కోటీశ్వరులు చేస్తారంట. 1,000,000 మంది ఆడోళ్లను కోటీశ్వరులు చేస్తా. 1,000,000 మంది మహిళలు కోటీశ్వరులు అయితే ఎన్ని కోట్లు అయితే ఒక రాష్ట్రంలో? 1,000,000 కోట్లు. నేను అసెంబ్లీలో అడిగిన, రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలు ఇవి, బడ్జెట్ అంటేనే లెక్కలు కదా, మరి 1,000,000 మంది కోటీశ్వరులు అంటే ఆ 1,000,000 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో జర చెప్పురా భయ్ అని అడిగిన. ఆయనకి ఎరుకుంటేనా చెప్పేది? ఉత్తగానే ఏది పడుతుంది నోట్లోకి వెళ్ళి మాట్లాడచ్చు, జనంను ఏదో ఒకటి చెప్పి బనాయించవచ్చు, మళ్ళీ ఓట్లు వేయించుకోవచ్చు, పోవచ్చు. ఇలా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా ఎరికేనా, నేను ప్రజలందరినీ నేను ఆగం చేసేసిన, ఇక నమ్మిచ్చేసిన, కేసీఆర్ అప్పులపాలు చేసేసిండని నమ్మిచ్చేసిన, మొత్తం ఎక్కిచ్చేసిన నెత్తిలా, కాబట్టి నేను ఏం చేయకపోయినా నడుస్తుంది. ఆఖరికి 6 నెలలకి ఏమైనా చేస్తే 1-2 చేస్తే అయిపోతుంది, వీళ్ళంతా పిచ్చోళ్ళు మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాడు. చెప్తున్నాడు ఆయన దగ్గరున్న వాళ్ళకు. ఆఖరి 6 నెలలు ఏదో 2-3 ఇద్దాం తీబాయి, ఇప్పటి నుంచి ఎందుకు, మొదటి 3 నెలల్లో చేస్తా అన్న పనులంట ఆఖరి 6 నెలలకు చేస్తాడంట. మనం అందరం పిచ్చోళ్ళమంట, మళ్ళీ ఆయనకే గుద్దుతామంట. ఇది ఆయన నెత్తి నిండా ఉన్న ఆలోచన. ఏమనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు భూములు అమ్ముకోవాలా, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఇరుసుకపడ్డారు, ఇక మొత్తం హైదరాబాద్ చుట్టూతా. తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, తొండల రెడ్డి ఇంకో దిక్కు. అంటే ఆయన పేరు తొండల రెడ్డి. ఆయన మాట్లాడితే ఇంక గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు అంటే నీ లాగుల తొండలు విడిచిపెడతారు. ఏమైనా రేవంత్ రెడ్డి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తలేమంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఏమైనా రేవంత్ రెడ్డికి ఆ స్కూటీలు ఏడవాయంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఇక ఏది కాదురాబాయి అంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది, ఇక్కడ లంక బిందెలు లేవు, నేనేం చేయాలి? మరి నువ్వెందుకున్నావు? ఇక మరి కేసీఆర్ గారు అప్పు చేసిండు, ఎస్ బరాబర్ చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి? 46,000 చెరువులు బాగు చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి. ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, ప్రవీణ్ అన్న లాంటి మంచి ఆఫీసర్ని పెట్టి 6.5 లక్షల మంది పిల్లగాళ్ళను చదివించిండు. ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు. మీ పాలమూరు